సార్ ఈ డీజే టిల్లు తర్వాత సో వన్తో కంపేర్ చేసుకుంటే స్క్వేర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ ఆ నడివి కానీ మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈజీ వస్తుంది కదా, ఈజీ వస్తుంది కదా, తెలిసిపోతాయి కదా మనకు. ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే ఆయన సిద్ధివరో మనకు తెలియదు, ఆ డైరెక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు, దీన్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, ఇక అంత మనకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువ అయిపోయింది. సిద్ధు గారితో ఎలా ఉంది సార్? ఎవరైనా ఆర్టిస్టే సార్. అక్కడ రాగద్వేషాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను, నాకెవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నేను కొంచెం కఠినంగా మాట్లాడతా. కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను కొంచెం నిజాలు ఎక్కువైంది. నేను 99 మ్యాక్సిమం 100% నేను నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు నా దగ్గర ఉండవు. నేను అబద్ధాల జోలికి వెళ్ళాను. అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు. ఏది ఉన్నా కూడా నిజంగానే ఉండాలి. కష్టమైన ఇబ్బంది అయినా నిజంగానే ఉండాలి అని చెప్పేసి అని భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా నేను కొంచెం కఠినంగానే కనపడతా. కాబట్టి నాకెవరు దగ్గరగా ఉండరు, నేను ఎవరి దగ్గరికి పోను. అంటే ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు గాని పెళ్ళి మొత్తం ధూమ్ధామ్. మ్యాడ్ స్క్వేర్లో లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు? ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్ మ్యాడ్ స్క్వేర్లో. నేను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాం అయితే, కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది. అప్పటికే అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి అని ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్. అవి కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారో, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది. బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావబామర్ది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది, అంతేగా ఫ్రెండ్షిప్ ఏం లేదు. పరిచయం ఉన్నది, తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, 2-3 కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు, అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు, సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో